సోషల్ మీడియాలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ అనేది ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే స్లీపింగ్ డివోర్స్. అదేంటి డివోర్స్ గురించి మనకు తెలుసు. స్లీపింగ్ డివోర్స్ అంటే ఏంటి అంటున్నారా? అవునండి. ఈ స్లీపింగ్ డివోర్స్ అనేది చాలా మంది జంటలు పాటిస్తున్నారంట. ఒక మంచి రిలేషన్‌షిప్‌కి ఇదొక మంచి మార్గం అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారంట. అసలు స్లీపింగ్ డివోర్స్ అంటే ఒక జంట వేరు వేరు మంచాల్లో పడుకోవడం కానీ, లేదా వేరు వేరు గదుల్లో వాళ్ళకి నచ్చినట్టు హ్యాపీగా నిద్రపోవడం కానీ స్లీపింగ్ డివోర్స్ అని చెప్పి అంటారు. ఇలా చేయడం వల్ల జంటల యొక్క రిలేషన్‌షిప్ అనేది కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే అవతల పార్ట్నర్‌కి గురక పెట్టడం, అలాగే నిద్రలో లేచి నడవడం, అలాగే టీవీ చూడడం, లేకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయడము, లేదా స్పెండ్ చేయలేకపోవడము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఉన్నప్పుడు ఆపోజిట్‌లో ఉన్నటువంటి భాగస్వామికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలా కాకుండా ఒక వీక్‌లో కొంత టైం వాళ్ళు కేటాయించుకొని వేరు వేరు బెడ్ల మీద హ్యాపీగా పడుకోవడం కానీ, లేదంటే వేరు వేరు గదుల్లో పడుకోవడం కానీ చేయడం వల్ల ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు రాకుండా, డివోర్స్ వరకు వెళ్లకుండా, ఎందుకంటే గతంలో మనం డివోర్స్ వరకు చిన్న చిన్న ఇష్యూస్ తోటి వెళ్ళిన సంఘటనలు కూడా చూసాం. అలాంటి ఇష్యూస్ రాకుండా ఒక హెల్తీ రిలేషన్‌షిప్‌కి ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుందని చెప్పేసి ఈ స్లీపింగ్ డివోర్స్ అనేది తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఈ స్లీపింగ్ డివోర్స్ అనేది విపరీతంగా ట్రెండ్ అవుతుంది. చాలా మంది పాటిస్తున్నారు. ఒక మంచి రిలేషన్‌షిప్‌కి ఈ స్లీపింగ్ డివోర్స్ అనేది మంచి మార్గం అని చెప్పి చాలా మంది జంటలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.